సో ఇప్పుడు స్టూడెంట్ అంటే ఒక త్రూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళడం వల్ల స్టూడెంట్ కి వచ్చే లాభాలు ఏంటంటారు? ప్రాపర్ గైడెన్స్ పర్టికులర్ యూనివర్సిటీలోనే మాకు పక్కాగా వస్తుంది. ఎందుకంటే అండి బ్లైండ్ గా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఇక్కడ వచ్చేస్తుంది అని మనం అప్లై చేసేసి ముందుగానే ఫీజు కట్టేస్తాం. కానీ ప్రాపర్ ప్రొసీజర్ వాళ్ళకి తెలియదు, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వీసా రిజెక్షన్స్ అనేవి కూడా అవుతాయి. యూకే గానీ, ఐర్లాండ్ గానీ, ఇటు యూరోపియన్ కంట్రీస్ ఏమైనా గానీ కాలేజ్ అడ్మిషన్ తెచ్చుకోవడం ఈజీ. కానీ వీసా అప్రూవల్ అనేది ప్రాపర్ గైడెన్స్ లేకుండా వెళ్తే రిజెక్షన్స్ అనేవి ఫేస్ చేస్తాయి. ఎందుకు అంటే కాలేజ్ అప్రూవల్ వచ్చింది, దాని తర్వాత యాక్సెప్టెన్స్ వస్తుంది. వెళ్ళేటప్పుడు ఫైనాన్షియల్స్ కూడా మనము ప్రాపర్ గా జస్టిఫికేషన్ ఇవ్వాలి. దానికి ఎట్లా జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఎంత చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కంట్రీకి తీసుకుంటే ఈ కంట్రీకి ఇంత ఫైనాన్షియల్స్ ఉండాలి, ఇంత ఓల్డ్ ఉండాలి, దానికి సంబంధించిన ఈ ప్రూఫ్స్ ఉండాలి అనేది ఒక పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటుంది. అవన్నీ ఫాలో వాళ్ళకి తెలియాలి కదా. దాని గురించి తెలియచేసేది మన ఎటువంటి యూనివర్సిటీ వెబ్సైట్ లో వాటి గురించి ఏమి ఉండదు. ఫైనాన్షియల్స్ ఇంత ఉండాలి అని ఉంటుంది కానీ వాటిని ఎలా ఇచ్చేయాలి అనేది అంత అవగాహన ఉండదు వాళ్ళకు. సో వాటన్నిటిని క్లియర్ చేయడానికి కన్సల్టెన్సీ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది, ప్రాపర్ గైడింగ్ ఇస్తూ ఉంటుంది. సరే, అలాగే ఇప్పుడు యూకే లో కానీ యూరోపియన్ కంట్రీస్ లో కానీ స్టడీ అయిపోయిన తర్వాత స్టే బ్యాక్ ఫర్దర్ గా జాబ్ చేయాలని అనుకుంటే సో దానికి ఎటువంటి కండిషన్స్ ఉంటాయంటారు? రీసెంట్ గా మనకి యూకే గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసిందండి. ఏంటంటే మధ్యలో తీసేయాలని చూసారు కానీ ఇప్పుడు వాళ్ళు రీఅనౌన్స్ చేశారు. ఏంటంటే స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ అయిపోయినాక దే కెన్ స్టే బ్యాక్ ఫర్ అనదర్ 2 years యాజ్ అ పోస్ట్ స్టడీ వర్క్. 2 years అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే 3 years కూడా ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో దీన్ని PSW అంటారు, పోస్ట్ స్టడీ వర్క్. జనరల్ గా మనకి యూకే కి 1 year మాత్రమే మాస్టర్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ అనేది ఆప్షనల్, అది ప్లేస్మెంట్ ఇయర్ కానీ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఇయర్ కానీ అనేది ఉంటుంది. సో మనం మాస్టర్స్ 1 year ప్రోగ్రామే చూస్ చేసుకుంటే 1+2 3 years మనకి వీసా అనేది వస్తుంది. అలాగే 2 years మనం ప్రోగ్రామ్ కనుక మనకి చూస్ చేసుకున్నప్పుడు 2+2 4 years అనేది మనకు వీసా పడుతుంది. సో ఈ 2 years అడిషనల్ ఏమైతే ఉందో అది మనం పోస్ట్ స్టడీ వర్క్ పీరియడ్ అని. సో ఈ పోస్ట్ స్టడీ వర్క్ పీరియడ్ అయిపోయినాక మనం PR అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే మనం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ మనకి స్టార్ట్ అవుతుందో విత్ 2 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ లో సెకండ్ ఇయర్ లో మనకి ప్లేస్మెంట్ పీరియడ్ లో కనుక మనము జాబ్ మనం కొట్టగలిగితే ఆ సెకండ్ మనము ఏదైతే కంపెనీలో మనకి జాబ్ వచ్చిందో ఆ కంపెనీ ద్వారా మనము PR అనేది అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ రెసిడెన్సీకి అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తారు ఆ టైంలో. కాబట్టి లేదు మనం ఆ టైంలో కొట్టలేదు, మనం ఏదో చిన్న జాబ్ చేస్తున్నాము అనేది అన్నప్పుడు మనం నెక్స్ట్ 2 years కి ఎక్స్టెన్షన్ అనేది మనకు ఉంది, ఎలాగో PSW అనేది. ఆ పీరియడ్ లో అయినా మనం ట్రై చేసి మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం PR అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు బయట చూసుకుంటే కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే పాపం స్టూడెంట్స్ కూడా కొంతమందికి కొంచెం నమ్మసక్యంగా కూడా లేదు బికాస్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బయట కన్సల్టెన్సీకి మన వెంచర్ గ్లోబల్ కి డిఫరెన్స్ ఏంటి? బయట కన్సల్టెన్సీ ఏంటంటే స్టూడెంట్ వచ్చాడు, వాళ్ళకి ప్రాసెస్ చేసాము, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అన్నంత వరకే ఉంటుంది. ఓకే. కానీ వెంచర్ గ్లోబల్ ఏంటంటే స్టూడెంట్ వచ్చిన కాడ నుంచి తన ప్రాసెస్ అయిపోయింది, వీసా వచ్చింది, వీసా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయ్యి సెటిల్ అయ్యి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు జాబ్ కోసం దోలాడుతున్న సమయంలో కూడా వాళ్ళ రెజ్యూమ్స్ అని మనం పుల్ చేయటము, ఒక ఇండస్ట్రీ మనకి ఒక సోర్స్ నుంచి దొరికిన సోర్సెస్ నుంచి వాళ్ళ రెజ్యూమ్స్ అనేవి ఫార్వర్డ్ చేయటము, ఇలాంటివిగా మనం చేస్తాము వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు. ఈ సపోర్ట్ అనేది మనం కంటిన్యూస్ గా ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్ కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెంచర్ గ్లోబల్ అనేది పేమెంట్ మెథడ్ కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది. మిగతా వాటితో పోల్చుకుంటే ప్రతి ఒక్కటి స్టూడెంట్ అకౌంట్ నుంచే మనం చేపిస్తాం. సో వెంచర్ గ్లోబల్ పేమెంట్ మెథడ్ ఇస్ అ ఫుల్ ప్రూఫ్ మెథడ్. సో స్టూడెంట్స్ కూడా అవగాహన ఉంటుంది, వాళ్ళు ఎంత పే చేస్తున్నారు, దేనికి పే చేస్తున్నారు, ఎవరికి పే చేస్తున్నారు అనేది. సో దీని వల్ల స్టూడెంట్ అనేది ఎక్కడ నష్టపోయే ఛాన్స్ లేదు, ఏ రకంగా ఫైనాన్షియల్ గా కూడా ఫ్రాడ్లెంట్ అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళకి క్లియర్ సినారియో ఉంటుంది మనం దేనికి పే చేస్తున్నాము అనేది. ఎందుకంటే రీసెంట్ గా చాలా కేసెస్ చూస్తున్నాము, మాకు ఎంత కట్టండి మేము ప్రాసెస్ చేస్తాం మేము అని. ఈ ఫ్రాడ్లెన్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి బయట. సో అలాంటివి జరగకుండా వి బీన్ ఎ సింగిల్ సొల్యూషన్ ఫర్ స్టార్ట్ టు ద ఎండింగ్. బ్రాంచెస్ అడగమంటే అడిగేస్తాను, అయిపోతుంది. అలాగే సార్, ఇప్పుడు ఈ వెంచురా గ్లోబల్ అనేది ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? వెంచురా గ్లోబల్ అనేది ఇప్పటికి 4 బ్రాంచ్లు ఓపెన్ చేశాం మేడం. ఓకే. హెడ్ ఆఫీస్ అనేది గుంటూరు, హైదరాబాద్ 2. ఇవి కాకుండా ఇంకా 2 బ్రాంచెస్ ఉన్నాయి, తెనాలి, నర్సరావుపేట, మొత్తం 4. ఓకే. ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ వెంచురా గ్లోబల్ ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగా? మా డైరెక్ట్ ఫోన్ నెంబర్స్ 8309302460 ఈ నెంబర్ కానీ, లేదు అంటే మా వెబ్సైట్ venchuraglobal.in లో యూ కెన్ గెట్ ద ఎవ్రీ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, లేదా డైరెక్ట్ గా వెంచురా గ్లోబల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్కారం.